మీ సమస్యలు, మీ బాధలు, మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎప్పుడు తీరిపోతాయి? ఫ్యూచర్‌లో ఎలా ఉంటుంది మీకు లైఫు? ఫ్యూచర్ గురించి ఆలోచన, మీ రిలేషన్ కానీ, మీ పర్సన్‌కి మీకు రీయూనియన్ అవుతుందా? మీ సమస్యలు తీరిపోతాయా? మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరిపోతాయా? మీ కోరికలు నెరవేరుతాయా? ఎలా ఉంటుంది? మీకు ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? మీ ఫ్యూచర్ చాలా బావుంటుంది. నిన్న వీడియోలో కూడా సేమ్ ఇదే వచ్చింది. 3 ఆఫ్ కప్స్. చాలా బావుంటుంది. సెలబ్రేషన్స్. చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే హ్యాపీ లైఫ్ వస్తోంది అని. హ్యాపీ లైఫ్ వచ్చింది. సక్సెస్ వచ్చింది అని. సెలబ్రేట్ చేసుకున్నారు అంటే హ్యాపీ లైఫ్ వచ్చింది అని. హ్యాపీ లైఫ్ వస్తోంది. చాలా మంచి హ్యాపీ లైఫ్ వస్తోంది మీకు. పాజిటివ్ కార్డ్ ఇది. ఇది చాలా మంచి పాజిటివ్ కార్డ్. యెస్. యెస్. హ్యాపీ. బిగ్ హ్యాపీ. బిగ్ ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది మీకు. బిగ్ ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. మీరు లవ్ పార్టీస్ చేసుకుంటారు. చాలా మంచిగా మీకు ఇది అబండెన్స్‌ని తెస్తుంది. లవ్ పార్టీస్ చేసుకుంటారు. సో, అంటే ప్రాంక్స్, ఫీలింగ్స్‌తో ఎంజాయ్ చేస్తారు. ఫీలింగ్స్, రొమాంటిక్ మూమెంట్స్ ఒస్తాయి. రొమాంటిక్ ఎమోషన్స్ ఉంటాయి. సో హ్యాపీ. సో ఎమోషనల్. సో, మీతో మీరు స్పెండ్ చేయాలి. బాగా ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేయాలి అని ఆహ్, ఉత్సాహంతో ఉన్నారు. ఎదురు చూస్తున్నారు. మీతో టైమ్ స్పెండ్ చేయడానికి మీ పర్సన్ కూడా ఎదురు చూస్తున్నారు. మీతో మీ మీతో టైమ్ స్పెండ్ చేయడానికి మీ పర్సన్ కూడా ఎదురు చూస్తున్నారు. లేకపోతే ఎవరో ఒక వ్యక్తి మీ గురించి ఎదురు చూస్తున్నారు. మీతో టైమ్ స్పెండ్ చేస్తారు. ట్రిప్స్‌కొస్తారు. వాళ్ళు కూడా చాలా మంచిగా జోవియల్‌గా ఉంటారు. జాయ్‌ఫుల్‌గా ఉంటారు. ఎంజాయబుల్‌గా ఉంటారు. రొమాంటిక్‌గా ఉంటారు. మీ లైఫ్‌లోకొచ్చే పర్సన్. ఫైనాన్షియల్లీ చాలా బాగా మంచి కండిషన్‌లో ఉంటారు మీరు. ఇన్‌కమ్ ఇంక్రీజ్ అవుతుంది. మీకు వచ్చే అప్‌కమింగ్ రివార్డ్స్ అన్నీ కూడా చాలా మంచిగా మంచి రివార్డ్స్ ఒస్తాయి. రాబోతున్నాయి మీకు. మీ కెరియర్ కూడా చాలా మంచిగా గ్రో అవుతుంది. మీ ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది. మీరు ఆహ్, ఎటువంటి జాబ్స్‌లో ఉంటే బావుంటుందంటే ఫీల్డ్ జాబ్ కానీ, బ్యాంకింగ్ జాబ్‌లో కానీ మీరు చేస్తూ ఉండొచ్చు. లేకపోతే అలాంటి జాబ్స్ మీకు రావచ్చు ఆపర్చునిటీస్. హెల్త్ పరంగా కూడా మీకు చాలా మంచిగా ఉంటారు. పాజిటివ్‌గా ఉంటారు. కేర్‌ఫుల్‌గా ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి హెల్త్ విషయంలో. ఎందుకంటే అప్పుడప్పుడు కిడ్నీ కిడ్నీ అంటే కడుపు నొప్పి రావడం కానీ, జాండీస్ రావడం కానీ అట్లాంటివి కూడా ఎప్పుడన్నా జరుగుతాయి. కానీ హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది. మామూలుగా చూసుకుంటే హ్యాపీ లైఫ్ ఉంటుంది. హెల్త్ పరంగా కూడా పర్ఫెక్ట్‌లీ బాగుంటారు. చాలా మంచిగా ఉంటుంది. లైఫ్ అనేది చాలా మంచిగా ఉంటుంది. సో, మీ ఫ్యూచర్ అనేది చాలా మంచిగా ఉంది. హెల్త్ పరంగా కూడా పర్ఫెక్ట్‌గా ఉంటారు. పర్ఫెక్ట్‌లీ ఆల్ రైట్ మీరు. లవర్స్. సో, మీ లైఫ్‌లోకి ఒక మంచి పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారు. మంచి పర్సన్ ఒస్తారు మీ లైఫ్‌లోకి. యెస్. స్మార్ట్‌గా ఉంటారు. అట్రాక్టివ్‌గా ఉంటారు. చాలా రొమాంటిక్ పర్సన్. హానెస్ట్‌గా ఉంటారు. మంచి సోల్‌మేట్ అవుతారు వాళ్ళు మీకు. లవ్, మ్యారేజ్, ప్యూర్ లవ్, సోల్ కనెక్షన్ అనేది ఏర్పడుతుంది మీకు వాళ్ళకి. సో, మంచి పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారు. మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది. మంచి రిలేషన్ ఏర్పడుతుంది. లవ్ మ్యారేజ్ అవుతుంది. రొమాంటిక్‌గా ఉంటారు. అట్రాక్టివ్‌గా ఉంటారు. హ్యూజ్ ఫైనాన్స్ పరంగా వెల్త్ మంచిగా అబండెన్స్ ఉంటుంది. స్టేబుల్ ఎర్నింగ్ ఉంటుంది. వెల్తీగా ఉంటారు. సంపాదన బావుంటుంది. మెనీ సోర్సెస్ నుంచి సంపాదన అనేదొస్తుంది. మీరు ప్రొఫెషన్ పరంగా చూసుకుంటే లేకపోతే మీడియాలో సెటిల్ కావచ్చు. లేకపోతే జెమ్స్, జ్యువెల్స్, ఫ్యాషన్, బ్యూటీ ఇండస్ట్రీస్‌లో గూడా మీరు సెటిల్ కావచ్చు. హెల్త్ పరంగా కొంచెం కేర్‌ఫుల్ అవసరం.
యూరినరీ డిసీజెస్ లాంటివి ఉండొచ్చు. సో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ మిగతాదంతా కూడా చాలా మంచి లైఫ్ అనేది మీకు ఉంటుంది. చాలా బావుంటుంది లైఫు. చాలా జోవియల్‌గా ఉంటారు. 'ద ఫూల్' వచ్చింది. చాలా జోవియల్‌గా ఉంటారు. పాజిటివ్ థింకింగ్‌తో ఉంటుంది. ఇన్నోసెంట్‌గా ఉంటారు. అంటే ఎవరికైనా హెల్ప్ చేయాలనే మనస్తత్వమే గానీ, చీట్ చేయాలనే మనస్తత్వం ఉండదు మీకు. సో, అంతా లవ్ ట్రావెల్ చేస్తారు. స్వీటెస్ట్ పర్సన్ మీరు. ఫైనాన్షియబుల్ ఆహ్, ఫ్యాషనబుల్, కేర్‌లెస్. అంటే జోవియల్‌గా ఉంటారు. ఏదో కేర్‌లెస్‌గా ఉంటారు. ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఆలోచించకుండా చేసేస్తూ ఉంటారు. ఎవరైనా హెల్ప్ అడిగితే ఆలోచించరు. అరే! వీళ్ళకిద్దామా? వద్దా? చేద్దామా? వద్దా? అహా! ఉన్నీలే పాపం ఇచ్చేద్దాం. అంతే ఆలోచించరు. ఆలోచించకుండా వాళ్ళకి హెల్ప్ చేసేస్తారు. జోవియల్‌గా ఉంటారు. ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. సోలో ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. అంటే మీ గురించి మీరు ఆలోచించుకోరు. ఏదో ఓకే. వెళ్ళిపోదాం అంతే. అట్లా తిరిగేసొద్దాం. ఇలాంటి థింకింగ్ ఉంటుంది మీకు. కొంచెం కేర్‌లెస్‌గా ఉంటారు. ఇగ్నోరెన్స్ ఎక్కువగా ఉంటుంది. నో కమిట్మెంట్స్. ఎవరిని ఎక్కువగా పెద్దగా వాళ్ళ అంటే కమిట్మెంట్స్ ఉండవు మీకు. ఎవరిని ఎక్కువగా మీ లైఫ్‌లోకి అంతగా ఆహ్వానించరు. మంచి గ్రోత్ ఉంటుంది. ఆపర్చునిటీస్ బాగా వస్తాయి. సో, ఇగ్నోరెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా పట్టించుకోరు. స్టెబిలిటీ ఉంటుంది. గుడ్ ఫైనాన్స్ బట్ బీ కేర్‌ఫుల్. మీకు డబ్బులు బాగుంటాయి. కానీ కేర్‌ఫుల్‌గా ఉండాలి. మిమ్మల్ని చాలా ఈజీగా మోసం చేసేస్తారు పీపుల్. మీరు ఇన్నోసెంట్‌గా ఉంటారు. మీరు అందరిని నమ్మేస్తారు. కాబట్టి త్వరగా మోసపోయే ఛాన్స్ ఉంది. జాగ్రత్త. స్ట్రెంగ్త్ చాలా మంచి పాజిటివిటీ చూపిస్తుంది మీకు. ఫ్యూచర్‌లో చాలా బావుంటుందండి. మీకు మీరు జోవియల్‌గా ఉన్నా కూడా మీ వెనక ఉండి నడిపించడానికి ఒక పర్సన్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉంటారు. చాలా స్ట్రెంగ్తీగా ఉంటారు. మిమ్మల్ని వెనకుండి నడిపిస్తూ ఉంటారు. చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎంత బ్రేవ్ పర్సన్, మంచి కరేజియస్ పర్సన్, ధైర్యవంతులు వాళ్ళు. చాలా మంచిగా ఉంటారు. కంట్రోలబుల్‌గా ఉంటారు. కాన్ఫిడెంట్‌గా ఉంటారు. వర్కహాలిక్ పర్సన్. కంప్లీట్‌గా మంచిగా ఆలోచిస్తూ ఉంటారు. ఛాలెంజెస్ తీసుకుంటూ ఉంటారు. ఏ దానికైనా ఛాలెంజ్‌కి రెడీ అన్నట్టు ఉంటారు వాళ్ళు. కొంచెం యాంగర్ పర్సన్ గూడా ఒక్కొక్కసారి యాంగర్ పర్సన్ గూడా ఉంటారు. అంటే ఇప్పుడు మీ లైఫ్‌లోకొచ్చే పర్సన్ అట్లయినా ఉండొచ్చు. లేకపోతే మీరు. ఇంకొంతమంది ఇలా అయినా ఉండొచ్చు. చాలా మంచిగా ఎవరినైనా గూడా కంట్రోల్‌లో పెట్టుకోగలగడం, కాన్ఫిడెంట్ పర్సన్‌గా ఉండడము. సో, చాలా మంచిగా ఉంటారు. ఒక్కొక్కసారి యాంగర్ పర్సన్ గూడా ఒక్కొక్కసారి కోపం అనేదొచ్చేస్తుంది. కోపం వచ్చేసి ఆ కోపంలో ఆ కోపంని కంట్రోల్ చేసి కోపం వచ్చేస్తుంది. ఆ కోపంని కంట్రోల్ కూడా చేసుకుంటారు. సో, రిలేషన్‌లో గూడా చాలా కంట్రోల్డ్‌గా ఉంటారు. చాలా పేషెన్స్ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఇంకా కొంచెం పేషెన్స్ కూడా అవసరం అవుతుంది వీళ్ళకి. వైస్‌గా ఉంటారు. బీ వైస్. ఫైనాన్షియల్ ఆహ్, ఫైనాన్షియల్ డెసిషన్స్‌లో కొంచెం జాగ్రత్త వహించాలి. ఆలోచనలు గూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. ఫైనాన్షియల్ డెసిషన్స్ చాలా బాగా తీసుకుంటారు. మంచి కంట్రోల్ ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి. కంట్రోల్ ఎక్స్‌పెన్సెస్ చేస్తారు. ఎనీ వర్క్ అండర్ గ్రౌండ్ అట్ నైట్. సో, అంటే కెరీర్ ఎలా ఉంటుందంటే, కొంచెం కోల్ మైనింగ్‌లో అట్లాంటి చోట జాబ్స్ వచ్చే సూచన కనిపిస్తోంది. సో, హెల్త్ డిసీజెస్ కూడా జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ డిసీజెస్ పట్ల కొంచెం ఎక్కువ ఫ్రస్ట్రేషడ్ ఏమంటారంటే ఆర్థరైటిసు, ఫ్రాక్చర్డ్ బోన్స్ ఇట్లాంటి దాన్లలో జాగ్రత్తగా ఉండాలి. బోన్స్ గురించి జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే హెల్త్, ఫిట్‌నెస్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. మిగతా అన్నింట్లోనూ గూడా కొంచెం అంత హ్యాపీ థింగే ఉంటుంది. చాలా మంచిగా మీ ఫైనాన్షియల్ డెసిషన్స్ కావచ్చు, కెరీర్ కావచ్చు, మీ పర్సన్ మంచిగా మీకొచ్చే పర్సన్ బ్రేవ్‌గా ఉండొచ్చు, కాన్ఫిడెంట్ పర్సన్ ఉండొచ్చు, వర్కహాలిక్‌గా ఉండొచ్చు, కంప్లీట్ ఛాలెంజెస్‌ని కంప్లీట్ చేస్తారు. చాలా మంచిగా ఉంటుంది మీకు ఫ్యూచర్.
మీ వ్యక్తిత్వం గూడా ఇలానే ఉండొచ్చు. మీరైనా ఈ వ్యక్తిత్వంతో ఉండొచ్చు. మీకొచ్చే పర్సన్ అయినా ఈ వ్యక్తిత్వంతో ఉండొచ్చు. హెల్తీగా ఉంటారు. కొంచెం జాగ్రత్తగా హార్ట్ విషయంలో కావచ్చు, లేకపోతే బోన్స్ ఆర్థరైటిసు అలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి హెల్త్ విషయంలో. సో, కొంచెం ప్రశాంతమైన పీస్‌ఫుల్‌గా మైండ్ పెట్టుకోవాలి. భగవంతుడిని ధ్యానిస్తూ ఉండాలి. కనీసం పడుకున్నప్పుడైనా భగవంతుడిని మనసులో అనుకుంటూ ఉండాలి. భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి. మంచిగా ఉంది నా లైఫు. నేను హ్యాపీగా ఉన్నాను. నాకిలాగే ఉన్ని హ్యాపీ లైఫే ఇవ్వు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా ఫ్యూచర్ చాలా బావుంది. ఆహ్, ఫ్యూచర్‌లో నేను బిలియనీర్‌ని. ఫ్యూచర్‌లో నేనే బిలియనీర్‌ని అని అనుకుంటూ ఉండండి. ఫ్యూచర్‌లో నేనే బిలియనీర్‌ని. నేనే అన్నీ సక్సెస్ అవుతాయి. నాకు హ్యాపీనెస్ వస్తుందని మనసులో అనుకుంటూ ఉండండి. పాజిటివ్‌గా అనుకుంటూ ఉండండి. ఇదే జరిగి తీరుతుంది. పడుకున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, పడుకున్నప్పుడల్లా, కామ్‌గా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడంతా కూడా ఇదే ఆలోచిస్తూ ఉండండి. పాజిటివ్ థింకింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో, పాజిటివ్ థింకే చేయండి. చాలా బావుంటుంది నా లైఫు. చాలా హ్యాపీయెస్ట్ లైఫ్ అనే థింక్ చేయండి. అలా అనుకోవడం వల్ల మీ లైఫ్ కూడా ఫ్యూచర్‌లో చాలా బావుంటుంది. మీరే బిలియనీర్. మీరే కోటీశ్వరులు. లాస్ట్ కార్డ్. చాలా మంచి పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారండి. 2 ఆఫ్ కప్స్ వచ్చింది పాజిటివ్ కార్డ్. చాలా మంచి పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారు. ఫ్రెండ్లీగా ఉంటారు. కేరింగ్‌గా ఉంటారు. గుడ్ లిజనర్. చాలా మంచిగా ఉంటారు మీతో గుడ్ లిజనర్, ఎమోషనల్ బ్యాలెన్స్డ్‌గా ఉంటారు. సోల్ లవ్, సోల్‌మేట్ వాళ్ళు. ఎమోషనల్ ఎక్స్‌చేంజ్ ఉంటుంది. చాలా మంచి పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారు. బ్యాలెన్స్డ్‌గా ఉంటారు. 2 సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంటుంది వాళ్ళకి. 2 పక్కల నుంచి కూడా ఇన్‌కమ్ ఉంటుంది. స్టేబుల్‌గా ఉంటారు. కెరీర్‌లో హాస్పిటాలిటీ ఎక్కువగా ఉంటుంది. పబ్లిక్‌లో కలుస్తూ ఉంటారు. ట్రావెలింగ్ ఎక్కువ చేస్తారు. పబ్లిక్ ట్రావెలింగ్ ఉంటుంది. పబ్లిక్ రిలేషన్ జాబ్స్‌లో ఉంటారు. హెల్త్ పరంగా కూడా చాలా హెల్తీగా ఉంటారు. చాలా మంచి పర్సనాలిటీ, మంచి అట్రాక్టివ్ పర్సనాలిటీ, మంచిగా ఉండే పర్సన్ వస్తారు మీ లైఫ్‌లోకి. చాలా కూల్‌గా ఉండే పర్సన్. ఆహ్, చూసేదానికి చాలా అందంగా ఉంటారు. అట్రాక్టివ్‌గా ఉంటారు. యాక్టివ్‌గా ఉంటారు. ఎమోషనల్‌గా ఉంటారు. సో, చాలా కేరింగ్‌గా ఉంటారు. మీరు చెప్పిందంతా చాలా మంచిగా వింటారు. గుడ్ లిజనర్ వీళ్ళు. ఫ్రెండ్లీగా ఉంటారు. అన్నీ అండర్‌స్టాండింగ్‌లో చాలా బావుంటారు. మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు. మంచి అండర్‌స్టాండింగ్ పర్సన్ వస్తారు. సో, ఈ ఎనర్జీస్ అన్నీ కూడా మీకు కనెక్ట్ కావాలంటే ఏం చేయాలి? లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే అఫర్మ్ చేసుకోండి. నేను ఫ్యూచర్‌లో నేనే బిలియనీర్‌ని. నేను ఫ్యూచర్‌లో నేనే కోటీశ్వరుడిని అని అఫర్మ్ చేసుకోండి. అదే కామెంట్స్‌లో రాయండి. అలాగే ఈ వీడియోకి మీరు 111 అని కామెంట్‌లో తెలియచేయండి. ఎక్స్‌చేంజ్ చేసుకోండి. క్లెయిమ్ చేసుకోండి పాజిటివ్ ఎనర్జీస్‌ని. థాంక్ యూ.